సార్ రియల్ ఎస్టేట్ వర్సెస్ స్టాక్ మార్కెట్ ఏది బాగుందంటారు? స్పీడ్ గా మనీ రావాలి, రిస్క్ బేర్ చేసే వాళ్ళకు స్టాక్ మార్కెట్ కరెక్ట్. సేఫ్టీ ఉండి ఇన్వెస్ట్మెంట్ భద్రంగా ఉండాలి, స్లోగా అప్రిసియేషన్ కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ లో పెట్టాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో వెస్ట్ ఈస్ట్ కి ఎంత ఫరక్ ఉందంటే స్టాండ్ అలోన్ లో వెస్ట్ లో కొనుక్కున్న 3BHK కి ఈస్ట్ లో అయితే ఏకంగా విల్లానే వచ్చేస్తుంది. వెస్ట్ లో బాగా ఐటీ కంపెనీస్ చాలా వచ్చాయి. ఇప్పుడు అక్కడ 10,000 రూపాయలు 12,000 రూపాయలు పెట్టండి, ఎక్కడ కూడా ఫ్లాట్ రాదు. అక్కడ ఫ్లాట్ కాస్ట్ ఇక్కడ విల్లా వస్తుంది. ఈ స్పెక్యులేషన్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ పెట్టేస్తే ఆదాయం వచ్చే ఒక 10% పోగొట్టుకోవడానికి 90% ఛాయిసెస్ ఉంటాయి. అదే గోల్డ్ చేసుకుని నకలు పెట్టుకుంటే ఎవరికి వస్తుంది డబ్బు? క్యాష్ ఫ్లో అయిపోతున్నట్టు కదా. ప్రాపర్టీ కొనాలంటే సిమెంట్ రేకులు అవన్నీ ఆలోచించారు, ప్రాపర్టీ గురించి ఆలోచిస్తాను నేను. సో మొన్న జరిగిన ట్రంప్ దెబ్బతోటి ఏంటంటే గోల్డ్ రేట్ అనేది పెరిగి మొత్తం పడిపోయింది. గోల్డ్ అనేది ఈ మధ్యకాలంలో స్పెక్యులేషన్ అవుతుంది. స్పెక్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో ఆ రేట్ నిలబడదు. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, ఇప్పుడు తగ్గినాయి అని టాక్ ఉంది. ల్యాండ్ రేట్ పెరగడానికి గవర్నమెంట్ మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ కు అప్రూవల్స్ స్పీడ్ గా ఇవ్వగలగాలి. హైడ్రా మీ బిల్డర్స్ కి మేలు చేసిందంటారా? అది ఎలా తీసుకుంటారు నిజంగా? రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా హైదరాబాద్ మేజర్ కారణం. So much the real estate has collapsed. 100% అప్రిసియేషన్ ఈస్ట్ హైదరాబాద్ లో వస్తుంది. ఖచ్చితంగా 15 to 16% రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సొంత ఫ్లాట్ ఉందా? ఎప్పుడు కొనుక్కున్నారు? 30 years అయింది. 30 years బ్యాక్ ఎంత కొనుక్కున్నారు? అది అప్పట్లో ఎంత సార్? 1 lakh ఎంతో పెట్టి కొన్నట్టున్నారు. ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? ఇప్పుడు 1 year పైనే ఉంటుంది. ఆన్లైన్ ట్యాక్స్ పెరుగుతుంది. మరి పెరిగినంటే తగిన మీ క్వశ్చన్ అనే ఆన్సర్ ఉంది. కరెక్ట్. రిలాంచ్ ఆఫర్స్ అని పెడతారు, తక్కువ ప్రైస్ 10,000కు ఉందా 5,000కి 6,000కి ఇచ్చేస్తారు. అసలు హైదరాబాద్ లో ఈ మోసాలు జరుగుతున్నాయంటేనే ప్రీ లాంచ్ ఆఫర్స్ డెవలపర్స్ తోనే. నగరంలోకి మళ్ళీ ప్రీ లాంచ్ మోసాలు హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ స్కామ్ జరిగింది. పేరుతో జనాన్ని నిలువునా ముంచేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలు బయటకొస్తున్నాయి. తెలిసి కొనుక్కుంటున్నారు, అది సాఫ్ట్వేర్ లో ఉందండి, కానీ మోసపోయిన తర్వాత లభోదిగా కొనుక్కుంటున్నారు, అప్పుడు ఉపయోగం లేదు. నాకు ప్రాక్టికల్ గా జరిగింది. ఒక కంపెనీలో కొన్నాను సార్, నేను ఒక ప్లాట్ తీసుకున్నాను, అది ఫామ్ ల్యాండ్ అని అమ్మారు. కానీ తర్వాత చూస్తే కన్జర్వేషన్ జోన్ లో ఉంది ల్యాండ్. నా డబ్బులు నాకు రావడానికి నాన్న తంటాలు పెట్టాను. అగ్రికల్చర్ అంటే నేను కన్వర్ట్ చేసుకోవచ్చు, కన్జర్వేషన్ జోన్ అంటే 25% ల్యాండ్ నేను కట్టుకోవచ్చు. మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఈ ల్యాండ్ ఏ జోన్ లో ఉన్నది, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, ప్లస్ ఇది పట్టా ల్యాండా లేకపోతే వ్యవసాయ భూమా ఏంటిది, మన హెచ్ఎండిఏలో మన సర్వే నెంబర్స్ మన రెవెన్యూ విలేజ్ చెప్తే వాళ్ళు ఏ జోన్ లో ఉన్నారో కూడా చెప్పేస్తారు. సో సార్ మీ చిన్నప్పుడు ల్యాండ్ ఎలా ఉండేది సార్? అంటే అప్పుడు కాస్ట్ ఎలా ఉండేది? సరదాగా ఉండే కదా, అంటే జనరల్ ఇట్లా వదిలేసేవాళ్ళు, ఆటలలో వదిలేసేవాళ్ళు కదా. 5,000 కొనుక్కొని 100 crores అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్. రియల్ ఎస్టేట్ అంటే చాలా మందికి ఒక పెద్ద పజిల్ అయిపోయింది. ఎక్కడ పెట్టాలి, ఎంతలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఏంటని? సౌత్ ఆఫ్ హైదరాబాద్, ఏ సిటీ అని, ఫార్మర్ సిటీ అని, ఫ్యూచర్ ఐటీ అని డిఫరెంట్ టాక్స్ ఉన్నాయి. వెస్ట్ ఈస్ ద బెస్ట్ అన్నారు, మరి నార్త్ ఈస్ట్లో స్కోప్ ఉందన్నారు. మరి ఈస్ట్ అంటే ఏంటి? ఈస్ట్ మార్కెట్ గురించి తెలపడానికి మన ముందు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ మారం సతీష్ కుమార్ గారు మన ముందు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. సో నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? గుడ్, గ్రేట్. సో సార్, ఇప్పుడు మీకు చూస్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఒక్కొక్కరు. వెస్ట్ లోనే అందరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు సార్. అంటే ఇది కుక్కట్పల్లి నుంచి ఎట్లా స్టార్ట్ చేసి జహీరాబాద్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెస్ట్ మార్కెట్ లో. సో ఈ క్రమంలో ఈస్ట్ లో జనాలు ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలంటారు? నమ్మకం ఏంటి? ఈస్ట్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ లో అవైలబుల్ ఉన్నాయి, ఫస్ట్ నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఈస్ట్ లో 2 మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నది, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్నది, ప్లస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, రిక్రియేషన్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ నుండి ఇప్పుడు నాగోల్ మెట్రో స్టేషన్ నుండి మియాపూర్ పోవడం 40 minutes, ఎల్బీ నగర్ హైటెక్ సిటీ పోవడం 45 minutes రీచ్ కావచ్చు. ఈ ఏరియా డెవలప్మెంట్ కావాలంటే 2 ఇంపార్టెంట్: ఎంప్లాయ్మెంట్ కనెక్టివిటీ ఉండాలి, రెండవది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ఉన్నది. ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పోవాలంటే ఫస్ట్ రాకపోకలకు ఈజీగా ఉండాలి. మన ఈస్ట్ హైదరాబాద్ నుంచి ప్రతి సిటీలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి కనెక్టివిటీ ఉన్నది. ప్లస్ 2 మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, ప్లస్ ఎయిర్పోర్ట్కు 25-30 minutes రీచ్ కావచ్చు. ఇటు సికింద్రాబాద్ దగ్గర ఉంది, ఇటు మన పోచారం ఇన్ఫోసిస్ కూడా 30 minutes రీచ్ కావచ్చు. ఇక్కడ ఈస్ట్లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి, లైక్ డిఆర్డిఓ, డిఎంఆర్ఎల్,
ప్లస్ బీడిఎల్, మిదాని లాంటి సెంట్రల్ ఉన్నది. ప్లస్ ఈస్ట్కు ఇటు టీసీఎస్ ఆర్బిటాల్ దగ్గర ఉంది, ఏరోస్పేస్ దగ్గర ఉంది. సో జనరలీ సార్, సో మొన్న జరిగిన ట్రంప్ దెబ్బతోటి ఏంటంటే గోల్డ్ రేట్ అనేది పెరిగి మొత్తం పడిపోయింది. సో ఈ టైంలో దేంట్లో పెట్టడం బెస్ట్, గోల్డ్ మీదనా ల్యాండ్ మీదనా? గోల్డ్ అనేది ఈ మధ్యకాలంలో స్పెక్యులేషన్ అవుతుంది. స్పెక్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో ఆ రేటు నిలబడదు. ఇప్పుడు జస్ట్ ఒక 2-3 days బ్యాక్ 1,87,000 వరకు రీచ్ అయింది గోల్డ్. ప్రజెంట్ నా 1.45 వరకు తగ్గింది. విత్ ఇన్ 2-3 daysలో ఒక 10 grams గోల్డ్కు 42,000 తగ్గిపోయింది. సిల్వర్ 4,25,000 per kg వెళ్ళింది. ఇలా 2,70,000 వరకు చేరింది. అంటే ఒక 42% ఒక 2 or 3 daysలో పడిపోయింది. ఈ స్పెక్యులేషన్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ పెట్టేస్తే ఆదాయం వచ్చే ఒక 10% పోగొట్టుకోవడానికి 90% ఛాయిసెస్ ఉంటాయి. కానీ అదే సందర్భంలో మాట్లాడితే రియల్ ఎస్టేట్ కూడా జరుగుతుంది. మీరు చూసారంటే ఎలక్షన్స్ వచ్చినాయంటే చాలా మంది అమ్మిస్తారు, ఇంతకోసం లాస్ట్ లో కూడా అమ్ముతారు సార్ యాక్చువల్లీ. సో దాన్ని ఎలా రిలేట్ చేసుకోవచ్చు? ల్యాండ్లో కానీ, ప్లాటింగ్లో కానీ, ఫ్లాట్లో కానీ కరెక్ట్గా లీగాలిటీ కరెక్ట్ ఉండి కొనుక్కొని ఇన్వెస్ట్ చేస్తే ఇన్స్టెంట్గా కాకుండా కొన్ని లాంగ్ టర్మ్లో గోల్డ్ మీద, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తేనే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి, సేఫ్ కూడా. ఓకే సార్, అసలు జనరల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ప్రాపర్టీ కొని దాన్ని వదిలేయడమా, గోల్డ్ లాంటిది కొని లాకర్లో పెట్టడం, అసలు రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. కన్స్ట్రక్షన్ ఒక ఫ్లాట్ కానీ కమర్షియల్ స్పేస్ కొనుక్కుంటే మార్కెట్లో క్యాష్ ఫ్లో అవుతుంటుంది. ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ఆ డబ్బులు స్టీల్ వాళ్ళకు పోతుంది, సిమెంట్ వల్ల పోతుంది, పెయింటర్స్ పోతుంది, మేషన్స్ పోతుంది, రకరకాల పేమెంట్ చేయవలసి వస్తుంది. సెక్టర్లో కూడా ఉపాధి దొరుకుతుంది. అదే గోల్డ్ చేసుకుని లాకర్లో పెట్టుకుంటే ఎవరికి వస్తుంది డబ్బు? క్యాష్ ఫ్లో అయిపోతున్నట్టు కదా. ఓకే, అంటే మీరు ఇప్పుడు కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే, నేను ప్రాపర్టీ కొనాలంటే సిమెంట్, రేకులు అవన్నీ ఆలోచించాను, ప్రాపర్టీ గురించి ఆలోచిస్తాను నేను. అవును. ఇప్పుడు గోల్డ్ అంటే నేను పెడతాను లాకర్లో పెట్టి దాని వాల్యూ చూసుకోవచ్చు. మీరు ఒక 10 years బ్యాక్ గోల్డ్ ఎంత ఉంది, 10 years బ్యాక్ ఒక ప్లాట్ కొనుక్కున్నాం, ఏ విధంగా చూసినా రియల్ ఎస్టేట్లో అప్రిసియేషన్ ఉంటుంది. ఓకే, సో యాక్చువల్లీ ఒక రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనాలంటే గవర్నమెంట్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది సార్. ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, ఇప్పుడు తగ్గినాయి అని టాక్ ఉంది. సో మీ ఉద్దేశంలో ఎలా చూడాలి జనాలు ఇన్వెస్ట్ చేసే ముందు? గవర్నమెంట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్కు అప్రూవల్స్ స్పీడ్గా ఇవ్వగలగాలి. ప్లస్ డెవలప్మెంట్ చేసుకున్న బిల్డ్ చేసానికి వచ్చిన వాళ్ళకు చాలా స్పీడ్గా అప్రూవల్స్ ఇచ్చేస్తే చాలా మంది డెవలపర్స్ ముందుకు వస్తారు, కంపెనీస్ కూడా ముందుకు వస్తాయి. ఓకే, సో జనరలీ ఇంకో క్వశ్చన్స్, ఇప్పుడు హైడ్రా అనేది టాపిక్ చాలామంది మాట్లాడే ఉంటారు. హైడ్రా గురించి, హైడ్రా పాజిటివ్ జరిగిందా నెగిటివ్ జరిగిందా అనే టాక్ చాలా ఉంది. సో మీ ఉద్దేశంలో యాజ్ ఎ బిల్డర్ హైడ్రా మీ బిల్డర్స్కి మేలు చేసిందంటారా, లేకపోతే అది ఎలా తీసుకుంటారు మీరు జనరలీ? యాక్చువల్గా హైడ్రా ఇంటెన్షన్, వాళ్ళ ఉద్దేశం మంచిది. హైడ్రా వలన పీపుల్కి బాగా జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు, చాలా వేగవంతంగా పోయి దాని మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ రావడంతో రియల్ ఎస్టేట్ స్లోగా అవ్వడానికి హైడ్రా కూడా ఒక రీజన్. ఓకే, జనరల్లీ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సరే, లో ప్రైస్ పెట్టి హై ప్రాఫిట్ మార్జిన్స్ చూడాలంటే ఎటువైపు పెట్టచ్చు? 100% అప్రిసియేషన్ ఈస్ట్ హైదరాబాద్లో వస్తుంది. ఈస్ట్ హైదరాబాద్లో మెయిన్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో హైదరాబాద్లో సౌత్ అనేది ఇంకా డెవలప్మెంట్ కాలేదు. నార్త్ అండ్ వెస్ట్ బాగా డెవలప్ అయిపోయి దాని మీద అవి ఒక స్టాచ్యురేషన్ వచ్చేసింది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఈస్ట్లో ఇప్పుడు గ్రో అవుతుంది కాబట్టి ఈస్ట్లో చేస్తే ఖచ్చితంగా 15-16% రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి పర్ ఇయర్. ఓకే సార్, జనరలీ మీ గురించి మాట్లాడాలంటే చాలామంది ఏమంటారంటే అపార్ట్మెంట్లో పెడితే ఆ బిల్డింగ్ వాల్యూ పడిపోతుంది, అది ల్యాండ్ మీద పెట్టు ల్యాండ్ పెరుగుతుంది, లేదా ఇల్లు విల్లా కొన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొన్నా ఆ విల్లాతో పాటు బిల్డింగ్ ప్రైస్ పెరుగుతుంది అంటారు. ఈ అపార్ట్మెంట్ వాల్యూ పడిపోతుంది అనడానికి మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? ఇది ఓన్లీ అపోహనే. ఓకే, ఇది ల్యాండ్ అపార్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసే పడిపోవడం అనేది అపోహ. అయితే యాక్చువల్గా మీరు ఉండేది ఎక్కడ? నేనా సార్, నేను సికింద్రాబాద్లో. మీకు సొంత ఇల్లు ఫ్లాట్ ఉందా? ఉంది సార్. ఎప్పుడు కొనుక్కున్నారు? అంటే అది మా అత్తయ్య గారు వాళ్ళది, అది కొనుక్కొని 30 years బ్యాక్ ఎంత కొనుక్కున్నారు అది ఫ్లాట్ కాస్ట్? అప్పట్లో ఎంత సార్, 1 lakh ఎంతో పెట్టి కొన్నట్టున్నారు. ఉన్నది కదా. ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? ఇప్పుడు 1 CR పైనే ఉంటుంది. ఉంటుంది కదా. ఎన్ని టైమ్స్ పెరిగింది? ఓకే, 100 times పెరిగింది. రైట్ ఆర్ రాంగా? నెంబర్ 1. నెంబర్ 2, 360 months రెంట్ కూడా సేవ్ అవుతుంది కదా.
దీంతో పాటు అడిషనల్గా. ప్లస్ మూడోది ఏంటంటే మనకు ఒక ఓన్ హౌస్ కానీ ఓన్ ఫ్లాట్ కానీ ఉంటే ఒక గౌరవంగా రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఈ మూడు జరుగుతూ ఉన్నాయి కదా. మరి పెరిగినట్టే తగినట్టు మీ క్వశ్చన్ అనే ఆన్సర్ ఉంది. కరెక్ట్. చెప్పినట్టుగా చాలా మంది అపోతో ఉన్నారు, అపార్ట్మెంట్ వాల్యూ పడిపోతుంది అనే భ్రమలో ఉన్నారు. కానీ అపార్ట్మెంట్కి ఒక లైఫ్ అంటూ ఉంటుంది సార్, 100 years. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ వచ్చింది, మై ఓన్ టెక్నాలజీ అని కడుతున్నారు. అవునండి. సో ఏది బెస్ట్ అంటే బ్రిక్ వర్క్ బెస్ట్, మై ఓన్ బెస్ట్? దానికి బెటర్, దేనికి బెస్ట్, ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పి ఇది కరెక్ట్ ఏముంటే అది కరెక్ట్. అది వాల్యూమ్స్లో చేసినప్పుడు మై వన్ చేస్తారు. కొన్ని లిమిటెడ్ ఫ్లోర్స్ కట్టినప్పుడు రెగ్యులర్ చేస్తారు. అంటే సార్ ఇప్పటివరకు జనరల్లీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఫ్రాడ్ చేశాయి, మోసం చేశాయి న్యూస్లో వింటున్నాం. మీరు యాజ్ ఎ బిల్డర్గా కస్టమర్స్ ద్వారా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి సార్? కస్టమర్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అతను గాసిప్స్ ఎక్కువ నమ్ముతాడు. కరెక్ట్. గాసిప్స్ వచ్చిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈ గాసిప్స్ వచ్చినప్పుడు వాళ్ళ పక్క ఇంటి వాళ్ళనో ఎవరినో ఫ్రెండ్స్నో ఒక అవగాహన లేని వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏదో సజెషన్ చెప్తారు, వాళ్ళకి తోచిన సజెషన్ చెప్తారు. దాంతో వాడు డిసైడ్ అయిపోయి ఒక నెగిటివ్గా వెళ్ళిపోతాడు. కానీ నీకు ఒక గాసిప్ వచ్చినప్పుడు ఒక ఎక్స్పర్ట్, ప్రాపర్టీ ఎక్స్పర్ట్ కానీ ఇంకా బాగా దీని గురించి లీగల్గా తెలిసిన వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు రైట్ సజెషన్ ఇస్తారు. ఆ సజెషన్ ప్రకారం రైటా రాంగా మీరు తెలుసుకొని అప్పుడు డిసైడ్ అయితే బాగుంటుంది. కరెక్ట్. నిజంగా మీరు కూడా కొనేటప్పుడు పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో లేకపోతే మీ ఫ్రెండ్స్నో అవగాహన లేని వాళ్ళని అడగకండి. సార్ చెప్పినట్టు కొంచెం ఎంక్వైరీ చేయండి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇన్వెస్ట్ చేయండి. దట్ ఈస్ ఫర్ యువర్ బెటర్మెంట్. సో సార్ నెక్స్ట్ మాట్లాడాలంటే రియల్ ఎస్టేట్ ఒకప్పుడు వేరేలా ఉండే సార్. మీ అప్పుడు అంటే ఐ మీన్ టు సే యూ ఆర్ ద ఎక్స్పర్ట్ రైట్. మీ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి సార్? స్కామ్స్ తగ్గినాయి అంటారా, పెరిగినాయి అంటారా? స్కామ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మీ అప్పుడు కూడా ఉన్నాయి? ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అంటే మోడల్స్ చేంజ్ చేసిన స్వభావం మారుతుంటే ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే స్కామ్స్ ఏంటంటే కస్టమర్ గ్రీడీగా పోవడంతోనే మోసపోతుంటాడు. మోసపోయేవాడు వరకు మోసం చేసేవాడు ఎప్పుడు ఉంటాడు. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కానీ ఏ బిజినెస్ మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ రేట్లో వస్తుంది, ఎందుకు వస్తుందని ఆలోచించట్లేదు, వాళ్ళు కొనుక్కుంటా ఉన్నారు. తర్వాత మోసపోయిన లభోదిపం ఒత్తుకుంటున్నారు. అప్పుడు ఉపయోగం లేదు కదా. ఫ్లాట్ ఇప్పుడు కొనుక్కోవాలంటే కనీసం మున్సిపల్ అప్రూవల్ ఉందా, హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసి పర్మిషన్ ఉందా లేదా, లేదా అప్రూవల్ ఉందా లేదా, వాళ్ళకి ఈ ప్రాపర్టీకి ఏమైనా బ్యాంక్స్ నుండి ఏమైనా అప్రూవల్ వచ్చినాయా లేదా వెరిఫికేషన్ చేసుకొని సైట్ విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ వస్తుంది. మోసపోవడం తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు. అండ్ ఇంకొకటి చాలా మంది ప్రీ లాంచ్ ఆఫర్స్ అని సార్, బిల్డర్ రెప్యూటెడ్ అయ్యి ఉంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ చేసి ఉంటారు, ప్రీ లాంచ్ ఆఫర్స్ అని పెడతారు. తక్కువ ప్రైస్ 10,000 ఉందా 5,000కి 6,000కి ఇచ్చేస్తారు. సో ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా రాదా? సార్ చేయకూడదండి. అసలు హైదరాబాద్లో ఈ మోసాలు జరుగుతున్నాయి అంటేనే ప్రీ లాంచ్ ఆఫర్స్ డెవలపర్స్తోనే. డెవలపర్ కొనుక్కునే వాళ్ళకి తెలిసి కొనుక్కుంటున్నారు, అది సాఫ్ట్వేర్లో ఉండండి. కానీ మోసపోయిన తర్వాత లభోదిపం మొత్తుకుంటున్నారు, అప్పుడు ఉపయోగం లేదు. మినిమం పర్మిషన్స్ లేని రెరా రిజిస్టర్డ్ లేని అపార్ట్ ప్రాజెక్టులలో ఎవ్వరు కూడా కొనుక్కోవద్దు. అంటే మీరు చెప్పిన ప్రకారం కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకుండా పర్మిషన్ అయితే ఫస్ట్ రావాలంటారు. పర్మిషన్ రావాలి, రెరా కావాలి, మనం వర్క్ కొద్దిగా స్టార్ట్ కావాలి, గ్రౌండ్ వర్క్. అప్పుడు మనం కొనుక్కుంటే అప్పుడు బిల్డర్ దగ్గర అప్రోచ్ అవుతే కొంత డిస్కౌంట్ ప్రైస్ దొరుకుతుంది. అప్పుడు మనకు ఏంటంటే రెరా ఉంటుంది, పర్మిషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ బిల్డర్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, పర్మిషన్స్ ఫీజు కట్టి ఉంటాడు, కాబట్టి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అదే అడుగుదాం అనుకున్నా. ఒకవేళ కొనాలి మిడిల్ క్లాస్ వాళ్ళు మంచి లగ్జరీ అపార్ట్మెంట్లో కొన్నారు. ఇప్పుడు మై హోమ్ పూజాలో చాలా మంది 1 crore 2 crore కొన్న వాళ్ళు కూడా ఇప్పుడు 6-7 crores దాటిపోయింది. సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? స్టార్టింగ్లో చేస్తే బెటర్. మరి స్టార్టింగ్లో అన్ని పర్మిషన్స్ రావు. పర్మిషన్స్ ఉన్న వాటినే, పర్మిషన్స్ ఉండి రెరా రిజిస్టర్డ్ అయ్యి ఉండి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో మొదలు ప్రాజెక్టు స్టార్ట్ చేసే ముందు వెళ్తే బిల్డర్ డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తారు. ఓకే, కానీ ఓసీ రావాలంటే మటుకు అంటే బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓసీ వస్తుంది, ముందు అవసరం లేదు. రైట్, అప్పుడు కూడా ఓసీలో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన కంపెనీస్ ఉన్నాయి కొన్ని. అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓసీ రాదండి. తర్వాత ఏమైనా ల్యాండ్స్లలో బిల్డింగ్ పర్మిషన్ వచ్చి బిల్డింగ్ మధ్యలో కొన్ని ఎవరైనా ల్యాండ్ కేసులు వేస్తే అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ సార్ ఈ మధ్య నా జనరేషన్, ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు మాకు రియల్ ఎస్టేట్ అంటే ఏంటో నాకు అవగాహన కూడా లేకుండే. చిన్నప్పుడు కాదు, ఈవెన్ మా కాలేజ్ డేస్లో కానీ ఎప్పుడు కానీ రియల్ ఎస్టేట్ అని లైట్ తీసుకునేవాళ్ళు. ఇంకా ఒకప్పుడు అయితే పేకాట ఆడుకుని సరదాగా వదిలేసేవాళ్ళు ల్యాండ్స్ని.
అదే ఈ జనరేషన్ వాళ్ళు చూస్తే రియల్ ఎస్టేట్ గురించి చాలా అవగాహన ఉంది. ప్రతి పాస్ అవుట్ కూడా ఆలోచిస్తున్నాడు, ఈ ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ కాగానే రియల్ ఎస్టేట్ కొనాలి అని ఉంటుంది. సో మీరు కొత్త వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకునే యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? వాళ్ళ బడ్జెట్ని ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ బడ్జెట్ని వాళ్ళది 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు చూసుకున్న తర్వాత ఎక్కడ వాళ్ళు కొనుక్కోవాలని చూస్తున్నారో డిసైడ్ కావాలి. ఈస్ట్నా, వెస్ట్నా, నార్త్నా, సౌత్లో ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు విజిట్ చేసిన తర్వాత ఆ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూసి ఇతను ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్ కట్టాడు, ఎన్ని సక్సెస్ చేశాడు, ఎలాంటి ఏమైనా కస్టమర్కి ఇబ్బందులు వచ్చాయా చూసుకున్న తర్వాత అప్పుడు ఓకే అని డిసైడ్ అయిన పాజిటివ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత కొనుక్కుంటే ఇబ్బంది ఉండదు. సో సార్ మీ చిన్నప్పుడు ల్యాండ్ ఎలా ఉండే సార్? అంటే అప్పుడు కాస్ట్ ఎలా ఉండేది? సరదాగా ఉండే కదా, జనరల్ ఇట్లా వదిలేసేవాళ్ళు, ఆటలలో వదిలేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఒక 10,000కి ఎకరం కొనుక్కున్న వాళ్ళు 150 crores కూడా అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్లో. 5,000 కొనుక్కుని 100 crores అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు పర్ ఎకర్. అంటే ల్యాండ్ ఏంటంటే ల్యాండ్ ఎన్ని రోజులైనా సరే ల్యాండ్ పెరగదు కదా, వాల్యూ పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదు కదా. కొద్ది రోజులు కొద్ది స్లో ఉన్నా ఎప్పటికీ అప్రిసియేషన్ అవుతుంది 100%, దాంట్లో డౌట్ లేదు. వెయిట్ చేయాలి, ఒక పేషెన్స్ ఉండాలి. ప్లస్ రెండో ల్యాండ్ క్లియర్ ల్యాండ్ కొనుక్కోవాలి. ల్యాండ్ లీగల్ చెక్ చేసుకొని అన్ని పేపర్స్ చూసుకున్న తర్వాత కొనుక్కుంటే ఇంకా మనకి ఇబ్బంది లేదు, ఎన్ని రోజులైనా హోల్డ్ చేయొచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ అంటున్నాను, అగ్రికల్చర్ ల్యాండ్ ఏ ల్యాండ్ అయినా సరే. ఇప్పుడు సౌత్లో చూసారంటే నేను యాక్చువల్లీ నా ప్రాక్టికల్గా జరిగింది. ఒక కంపెనీలో కొన్నాను సార్, నేను ఒక ప్లాట్ తీసుకున్నా, అది ఫామ్ ల్యాండ్ అని అమ్మారు. కానీ తర్వాత చూస్తే కన్జర్వేషన్ జోన్లో ఉంది ల్యాండ్. నా డబ్బులు నాకు రావడానికి నాన్న తంటాలు పెట్టాను. అగ్రికల్చర్ అంటే నేను కన్వర్ట్ చేసుకోవచ్చు, కన్జర్వేషన్ జోన్ అంటే 25% ల్యాండ్ నేను కట్టుకోవచ్చు. మీరు చెప్పే ఎలా నమ్మాలి? కంపెనీ అంటే నమ్ముతారు, ఎవరైనా నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో రైట్స్ తెచ్చుకొని. ఇప్పుడు కస్టమర్లో కూడా అవేర్నెస్ పెరిగింది. మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఈ ల్యాండ్ ఏ జోన్లో ఉన్నది, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, ప్లస్ ఇది పట్టా ల్యాండా లేకపోతే వ్యవసాయ భూమా ఏంటిది. తర్వాత ఆ సర్వే నెంబర్ తీసుకొని మన హెచ్ఎండిఏలో మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మన సర్వే నెంబర్స్ మన రెవెన్యూ విలేజ్ చెప్తే వాళ్ళు ఏ జోన్లో ఉన్నది కూడా చెప్పేస్తారు. సార్ ఇప్పుడు యాజ్ ఇఫ్ నౌ 2026లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది హైదరాబాద్కి? యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకు రైట్ టైం ఇప్పుడు. ఓకే, ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ బాగా ఉంది కానీ కొంత స్తబ్దంగా ఉంది మాత్రం వాస్తవం. కాబట్టి ఇలాంటి టైం ఉన్న ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు, ఇన్వెస్టర్స్కు, కొనుక్కునే వాళ్ళకు ప్రాఫిట్ ఉంటుంది, మంచి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఓకే, ఎటువైపు పెడితే బెస్ట్ అంటారు మీ ఉద్దేశంలో? ప్రజెంట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈస్ట్లో చేసే వాళ్ళకు అప్రిసియేషన్ చాలా వేగవంతంగా ఉంది. ఎందుకంటే ఈస్ట్లో స్లోగా అప్రిసియేషన్ అయింది, వెస్ట్లో బాగా అబ్నార్మల్ రేటు పెరిగినాయి. వెస్ట్ కన్నా ఈస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంది. లైక్ ఏంటంటే 2 మెట్రో స్టేషన్స్ హైదరాబాద్లో ఎక్కడ ఏ వైపు లేవు, ఓన్లీ ఈస్ట్లో ఉన్నాయి. ఒకటి నాగోల్ అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్స్. ప్లస్ ఈస్ట్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ వెరీ నియర్ ఉంది ఈస్ట్. ప్లస్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఇటు సికింద్రాబాద్ స్టేషన్, ఇటు చెల్లపల్లి రైల్వే స్టేషన్. ప్లస్ ఈస్ట్ అనేది మీ అందరూ తెలియదు, ఒకటి చెప్తాను, ఈస్ట్ అనేది 9 డిస్ట్రిక్ట్స్కి ఎంట్రన్స్. అటు శ్రీకాకుళం నుండి నల్గొండ వరకు ఈస్ట్, ప్లస్ అటు వరంగల్ ఈస్ట్ నుంచి రావాలి హైదరాబాద్కి ఎంటర్ కావాలంటే. అంటే 9 నుంచి 10 జిల్లా వాళ్ళు హైదరాబాద్కు రావాలంటే ముఖద్వారం ఈస్ట్. ఓకే, అంతే కదా. అవును సార్, కరెక్ట్ సార్. సో ఈస్ట్ వెస్ట్ అంటారు. తక్కువ రేట్లో హై ప్రాఫిట్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో జనరలీ ఎలాంటి ప్రాపర్టీస్ మీద పెడితే బెస్టా? అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇల్లులు ఉన్నాయి, స్టాండ్ ఏరియాలో ఉన్నాయి, చాలా మంది ప్లాటింగ్ చూస్తున్నారు, ల్యాండ్ చూస్తున్నారు, విల్లాస్ అంటారు. మీ ఉద్దేశం ప్రకారం దేంట్లో బెస్ట్? యాక్చువల్గా దేంట్లో పెట్టినా కూడా బాగానే ఉంటుంది. విల్లాస్లో పెట్టిన వాళ్ళు బాగానే ఉంటుంది, అపార్ట్మెంట్లో కొనుక్కున్నా బాగానే ఉంటుంది, ఓపెన్ ల్యాండ్లో కొనుక్కునే ఉంటే బాగుంటుంది. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కొనుక్కుంటే సేఫ్గా ఉంటుంది. ఓకే, డే 1 నుంచి రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. ప్రాజెక్ట్ డెలివరీ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి రెంట్కి ఇచ్చుకోవచ్చు, రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఓపెన్ ప్లాట్ అంటే కొంత టైం పడుతుంది, కానీ దాని అప్రిసియేషన్ దానికి ఉంటుంది. అవి కూడా హెచ్ఎండిఏ కానీ డిటిపిసి అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులనే కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు అపార్ట్మెంట్లో కానీ విల్లా కొనుక్కుంటున్నాను, హౌసింగ్ లోన్ వస్తుంది 8 to 9, 7.5 నుండి 8.5 బిట్వీన్లో వస్తున్నాయి. కాబట్టి మనకు 10-15% ఇన్వెస్ట్ చేస్తే 85% బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ లోన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ 3 times పెరిగే అవకాశాలు ఉంటాయి. హౌస్ రెంట్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్ అనేది చాలా భూమిలో ఉంది సార్. బయట కంట్రీస్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విల్లాస్
లో ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ లైఫ్లో ఉంటారు, అందరం ఏమో కోట్లు పెట్టి కొంత రిచ్ అనుకుంటారు. ఇప్పుడు అదే శాటిలైట్ టౌన్షిప్ ఇండియాలో హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది, అందరూ ఓవరాల్ దాటి పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? శాటిలైట్ టౌన్షిప్స్ ఒపీనియన్ బాగానే ఉంటుంది, కానీ అతను ఉన్న ప్లేస్ నుండి వర్క్ ప్లేస్ పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా ఉండాలి. ప్లస్ సోషల్ ఇన్ఫ్రా, మినిమం బేసిక్ ఇన్ఫ్రా ఉండాలి. లేకుంటే హాస్పిటల్స్ ఉంటాయి, రేపు వాళ్ళ పిల్లల స్కూల్స్ ఉంటాయి, ఎక్కడ చేయాలి, ఎక్కడ జాయిన్ చేయాలి, ఎక్కడ కష్టంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అలాంటి సక్సెస్ కావాలంటే బేసిక్ ఇన్ఫ్రా మినిమం అవన్నీ ఉన్న మౌలిక వసతులు ఉంటే వెళ్ళిపోవచ్చు, కొనుక్కోవచ్చు. ఓకే, గ్రేట్ సార్. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం రియల్ ఎస్టేట్లో ఇప్పటివరకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటారు? అన్ఆథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్లో ప్లాట్ కొనుక్కుంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ కోర్టు కేసులు ఉన్న ప్రాపర్టీస్ కొనుక్కుంటే కూడా ఇబ్బంది ఉంటుంది. కానీ చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువుకునే వాళ్ళ సంగతి మనం చెప్పలేము. అక్కడ బాగుందంటే అక్కడ పెట్టేస్తారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చదువుకునే వాళ్ళైనా మనం ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు సంబంధిత ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి, లేకుంటే లీగల్ ఫర్మ్కి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. రెండు తీసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనుక్కోవడానికి ముందుకు వెళ్ళాలి. సార్, రియల్ ఎస్టేట్ వర్సెస్ స్టాక్ మార్కెట్ ఏది బాగుందంటారు? స్పీడ్గా మనీ రావాలి, రిస్క్ బేర్ చేసే వాళ్ళకు స్టాక్ మార్కెట్ కరెక్ట్. సేఫ్టీ ఉండి ఇన్వెస్ట్మెంట్ భద్రంగా ఉండాలి, స్లోగా అప్రిసియేషన్ కావాలనుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టాలి. రెండు మన చేతుల్లోనే ఉంటుంది. రిస్క్ అనేది ఎక్కడ ఉంటుందో ప్రాఫిట్ అక్కడే ఉంటుంది. కరెక్ట్, మీరు చెప్పింది. స్టాక్ మార్కెట్ తెలియాలంటే స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ తెలియాలి, ఆ స్టాక్ మార్కెట్ కంపెనీస్ ఎప్పుడు కన్ను వేసే ఉంచాలి. అది స్టాక్ మార్కెట్ మెయిన్ స్పెక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేపు ఏదైనా ఈ ప్రపంచంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది అయినా ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్ మీద. జస్ట్ 1 డే కింద 1500 పాయింట్స్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది తెలియదు, ఎందుకు పెరిగింది తెలియదు. కరెక్ట్. ఆ రిస్క్ తీసుకునే వాళ్ళు రిస్క్ తీసుకోగలిగితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈస్ట్లో 2 మెట్రో స్టేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఎల్బీ నగర్ నుండి హైటెక్ సిటీ వరకు, ఎల్బీ నగర్ నుండి మన మియాపూర్ వరకు, ప్లస్ నాగోల్ నుండి హైటెక్ సిటీ మన గచ్చిబౌలి రాయదుర్గం వరకు ఉంది. ప్లస్ ఇప్పుడు మన నాగోల్ నుండి ఎల్బీ నగర్కు మధ్యలో ఉన్న గ్యాప్ని కూడా ఫిల్ చేస్తున్నారు. నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు అది కూడా యాడ్ చేస్తున్నారు. తర్వాత మన ఎల్బీ నగర్ నుండి ఎయిర్పోర్ట్ వరకు కూడా ఫేజ్ 2లో ప్రపోజల్ ఉంది. ఎయిర్పోర్ట్ వరకు ప్రపోజల్ ఉన్నది. అది ఫేజ్ 2 అప్రూవల్ అయిపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది, అక్కడ స్కోప్ కూడా బాగుంటుంది. అక్కడ ఉన్న కంపెనీస్ లైక్ విప్రో, జీమనీ, జెన్పాక్ట్, కాగ్నిజెంట్, సైట్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ ఉందంటే జనరల్లీ ఇప్పుడు నేను కాంపిటీటర్ సార్, నేను ఎక్కడ పెడతాను? ఇప్పుడు ఒక బట్టల షాప్ పెట్టాలంటే ఎక్కడ పెడతాను? ఎక్కడ బట్టల షాప్ ఉన్నాయి అక్కడే పెడతాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఈస్ట్ హైదరాబాద్లో మన పోచారం ఉంది. పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది. అది 450 acres క్యాంపస్. ఏసియాలోనే పెద్ద క్యాంపస్ అది. ఇది మన ఇన్ఫోసిస్ వాళ్ళది. అందులో సుమారు ఇప్పుడు ఒక అప్రాక్సిమేట్ ఒక 35,000 పీపుల్ వర్క్ చేస్తున్నారు. ఇంకొక 20,000 వరకు ఎక్స్పాన్షన్కు బిల్డింగ్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. అదైతే ఇంకొక 20,000 ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సార్, ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో వెస్ట్ ఈస్ట్కి ఎంత ఫరక్ ఉందంటే, ఎంత డిఫరెన్స్ ఉందంటే, ఒక జనరల్ స్టాండ్ అలోన్లో వెస్ట్లో కొనుక్కున్న అపార్ట్మెంట్ 3 BHKకి ఈస్ట్లో అయితే ఏకంగా విల్లానే వచ్చేస్తుంది. అవును, వాస్తవం అది. అది ఎందుకు సార్ అంత డిఫరెన్స్ ఎందుకు ఉందంటారు మీరు? వెస్ట్లో బాగా ఐటీ కంపెనీస్ వచ్చాయి, కొనుక్కునే వాళ్ళు కూడా అటు మొగ్గు చూపారు, కొద్దిగా ఇంట్రెస్ట్ చూపారు, కంపెనీస్ చాలా వచ్చాయి. దాంతో బాగా గవర్నమెంట్ కూడా కొంత అటు వెస్ట్కు సపోర్ట్ చేసింది కాబట్టి పెరిగాయి. కానీ ఇప్పుడు అక్కడ స్టాచ్యురేషన్ వచ్చేసింది. ఇప్పుడు అక్కడ 10,000 రూపాయలు 12,000 రూపాయలు పెట్టింది ఎక్కడ కూడా ఫ్లాట్ రాదు. అక్కడ ఫ్లాట్ కాస్ట్ ఇక్కడ విల్లా వస్తుంది. విల్లా అప్రిసియేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్, ఇప్పుడు మీరు కొనే అనుకున్న వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈస్ట్ లో జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి సార్? ఈస్ట్ లో ఎందుకు కొనాలి సార్? డెవలప్మెంట్స్ ఏంటి మెయిన్ గా? ఈస్ట్ అనేది అన్నింటికి దగ్గరగా ఉందండి. ఫస్ట్ ఈస్ట్ హైదరాబాద్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా రీచ్ కావడానికి కనెక్టివిటీ బాగుంది. ఫస్ట్ ఏదైనా మనం ఇన్వెస్ట్ చేయాలంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ప్రతి వైపు, ప్రతి సైడ్కు, ప్రతి ఏరియాకి వెళ్ళాలంటే కనెక్టివిటీ బాగుంది. రెండోది ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్. ఈ రెండు ఈస్ట్లో కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది.
ఇంకోటి యాక్షన్ సార్ అది మెట్రో సగం అయిపోయింది కదా సార్ ఈస్ట్లో వస్తుంది కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు ఈస్ట్లో మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరండి. ఈస్ట్కు చాలా పెద్ద స్టేషన్, చాలా బాగా మోడర్న్గా చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా నెక్స్ట్ తీసుకెళ్తా ఉన్నారు. ప్లస్ చెల్లపల్లి ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. చాలా మోడర్న్ రైల్వే స్టేషన్ అంతే అంటారా? ఒకటి అంటారా? మోడర్న్ చాలా బాగుంది. బాగా దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా పోవడానికి రావడానికి చాలా కనెక్టివిటీ ఉంది. కంపెనీస్ వస్తాయి. ఒక కంపెనీ ఆల్రెడీ ఉంది, ఇంకెన్ని కంపెనీస్ వస్తాయో తెలియదు. ఇప్పుడు ఈస్ట్లో కూడా కొన్ని ఐటీ కంపెనీస్ ఆల్రెడీ వచ్చాయి, ఆల్రెడీ ఫంక్షన్ చేస్తూ ఉన్నాయి. వాటితో కూడా మిగతా కంపెనీస్ కూడా ప్రపోజల్స్ ఉన్నాయని టాక్ ఉంది. వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ల్యాండ్ ప్రైస్ కూడా కొద్దిగా వెస్ట్తో పోల్చుకుంటే ఇక్కడ ప్రైస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కంపెనీస్ కూడా ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఎంత డిస్కషన్లో తెలిసింది ఏంటంటే తక్కువలో పెట్టి ఈస్ట్లో తక్కువలో కొని ఫ్యూచర్లో ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే ఈస్ట్లో పెట్టాలని మీరు సజెస్ట్ చేస్తున్నారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి లీగాలిటీ చూసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ ఎప్పటికీ పెరుగుతుంది, ఎప్పటికి వస్తుంది. ఓకే సార్, జనరలీ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే గోల్డెన్ సలహా ఏంటి సార్? అది తక్కువ బడ్జెట్ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. రింగ్ రోడ్కు దగ్గరలో హెచ్ఎండి అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసి ఒక 5-10 సంవత్సరాల వెయిట్ చేస్తా అంటే తప్పకుండా అప్రిసియేషన్ వస్తుంది, మంచి ఫ్రూట్స్ వస్తాయి. గ్రేట్ సార్, గ్రేట్. రియల్లీ ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ డిస్కషన్ సార్. ఎందుకంటే ఈస్ట్ మార్కెట్ గురించి మేము చాలా తక్కువ వింటున్నాం. ఇవాళ టైం ఇచ్చినందుకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జనరల్లీ మీరు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు సార్? మెయిన్ అంటే రియల్ ఎస్టేట్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. రెండోది ఈ బిజినెస్లో స్కోప్ ఎక్కువగా ఉంది. ఎంత చేయాలంటే అంత స్కోప్ ఇందులో ఉన్నది. ఇంకోటి ప్లస్ మనం ఒక 10 మందికి ఇల్లు కట్టేయాలనుకున్నది ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంతే కదా, కొంతమందికి ఇల్లు కట్టిస్తున్నాం అంటే మన దగ్గర కొనుక్కుంటే ఆ అవకాశం మనకు దొరికిందంటే హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఏంటంటే గ్రీడీనెస్ ఉండకూడదు. ఆశతో ఇందులో బాగా డబ్బులు వస్తున్నాయి అనే ఆశతో ఇందులోకి రాకూడదు. ఫస్ట్ చేసే పని మీద ఫోకస్ చేయాలి. ప్లస్ లీగాలిటీ చూసుకోవాలి. ప్లస్ మనం చేసే ప్రాజెక్ట్స్ ఎక్కడ ప్రాజెక్ట్ చేస్తే అక్కడ ఎలాంటి స్కోప్ ఉంది, అక్కడ ఎవరు కొనుక్కుంటారు. కొత్తగా రియల్ ఎస్టేట్కి ఎంటర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ప్యాషన్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ బిజినెస్ గురించి రీసెర్చ్ చేయాలి. చేసి ఒకవేళ చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టు లీగాలిటీ కానీ పర్మిషన్స్ ఆ వైపు ఉంటుందా, ఆ ప్రాపర్టీ ఏ జోన్లో ఉంటుంది, ఆ ఫ్యూచర్ ఇందులో అక్కడ చేసే ప్రాజెక్టుకు దగ్గరలో ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉందా, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా, ఇవన్నీ చూసుకోగలిగినప్పుడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చూసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్కి ఎంటర్ కావాలి. అంటే వీటితో పాటు కొద్ది పేషెన్సీ ఉండాలి. రాత్రి ఇందులో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, సక్సెస్ అయ్యే వాళ్ళ పర్సెంట్ తక్కువ ఉంటుంది. కాన్స్టెంట్గా పేషెన్స్గా ఉన్న వాళ్ళకు సక్సెస్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది.